సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రధాన ఆంక్షలను నెరవేర్చేలా ఐఎన్టీయూసీ బాధ్యతాయుతంగా కృషి చేస్తుందని ఆ యూనియన్ నాయకులు చెప్పారు. సోమవారం ఉదయం జీడీకే CHP1లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. బెనిఫిట్ సెక్రటరీ పొరాళ్ల మురళి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అండదండలతో సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని, పెర్క్స్ పై విధించే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయిస్తామని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమం కొరకు ఐఎన్టీయూసీ ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు. 6 డిమాండ్లలో మొదటి డిమాండు కొత్త గనులు సాధించడం. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఇది అలవెన్స్ల మీద మనకు ఏదైతే అధికారులకు 57% అలవెన్స్లు ఉంటే మనకు 7% మాత్రమే ఉన్నది. ఆ 57% కంపెనీ కడతా ఉంది, మన 7% కడతలేదు, మనమే భరిస్తున్నాం. దాన్ని రద్దు చేయాలని మన మేనిఫెస్టోలో పెట్టాం. దాన్ని తప్పకుండా సాధించే దిశగా దాదాపు 90% కన్విన్స్ చేశాం ప్రభుత్వాన్ని, మన యాజమాన్యాన్ని. అదేవిధంగా ఏదైతే మహిళా సోదరిమణులు ఉన్నారో వాళ్ళకు గ్రీవెన్సీ సెల్ ఉండాలని, వారు ఎక్కడైతే పనిచేస్తారో వాళ్ళకు అన్ని సదుపాయాలు, బాత్రూమ్లు, డ్రెస్అప్ చేసుకోవడానికి అన్నీ ఉండాలని, ఏదైతే ఆఫీసులలో పనిచేస్తా ఉన్నారో వాళ్ళకు క్రక్స్ ఏర్పాటు చేయాలని, అన్ని GM ఆఫీసులలో ఇప్పటికే క్రక్స్ ఏర్పాటు చేశాం. ఎవరైతే చంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఒక ఆయాన్ని కూడా పెట్టి ఆ సౌకర్యాలు మహిళా సోదరిమణులకు కల్పించడమని మహిళా సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సొంతింటి పథకాన్ని తూచా తప్పకుండా, ఏదైతే ఈ మన సింగరేణిలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, అన్యూజ్డ్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉన్నది, అసలు ఎంతమందికి అవసరమవుతుంది, ఈ సంవత్సరం ఎంతమందికి పోతారు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎందరు అనే లెక్కలు శాస్త్రీయంగా తీసి మరి దాన్ని ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు వడ్డపల్లి దాస్, కె సదానందం, టైసన్ శ్రీనివాస్, గడ్డం కృష్ణ, మండ రమేష్, బేబీ శ్రీను, పుట్ట రమేష్, మల్లికార్జున్, సాగర్, రాజయ్య, గడ్డం వెంకటేశ్వర్లు తదితరులతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.